సన్హెరెబు వచ్చినప్పుడు హిజ్కియా చేసిందేంటో తెలుసా అండి? మొదటిగా శత్రువుకు కావలసినటువంటి నీళ్లు లేకుండా నీళ్లను అరికట్టేశాడు. రెండవదిగా తగినటువంటి సైన్యాన్ని, పరాక్రమశాలులను, సేనాధిపతులను సిద్ధం చేశాడు. మూడవదిగా తన చుట్టూ ఉన్నటువంటి గోడలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయో బలహీనంగా ఉన్న గోడలను బలపరుచుకున్నాడు. నాలుగవదిగా ప్రజలందరినీ కూడా సమకూర్చి వారికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏమిటో సందేశం తెలుసా? ధైర్యాన్ని ఇచ్చే సందేశం, స్థైర్యాన్ని ఇచ్చే సందేశం. భయపడకండి, దిగులు పడకండి. మన మీదకు వస్తున్న శత్రువు తనకున్న బలము మాంస సంబంధమైన సైన్యము. అతను కలిగి ఉన్న బలము కంటే, శక్తి కంటే మనము కలిగి ఉన్న బలము, శక్తి బహు గొప్పదే. ఏమిటి మనం కలిగి ఉన్న శక్తి? ఏమిటి మనం కలిగి ఉన్న బలము? మనం సేవిస్తున్న యెహోవాయే మన బలము. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకంటే బలమైనటువంటి వ్యక్తి నాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, నాకంటే తెలివైనటువంటి వ్యక్తి, నాకంటే డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే పరపతి కలిగిన పదవి కలిగిన వ్యక్తి నాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నాడు, నాకు వ్యతిరేకంగా నిలుస్తున్నాడు. ఎదుర్కోవడానికి కావలసిన శక్తి ఈరోజు నాకు లేకుండా పోయింది. ఎవరైనా ఉన్నారా? మీ శక్తికి మించినటువంటి సమస్య ఎదుర్కొంటున్నారా? మీ స్తోమతకు మించినటువంటి సమస్య ఈరోజు మీరు కలిగి ఉన్నారా? ధైర్యం తెచ్చుకోండి. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ పోరాటం ఏదైనప్పటికీ, అది ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ, నీకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ, వారు ఏమైనప్పటికీ నీకు శుభవార్త. వారు కలిగి ఉన్న శక్తి కంటే, వారు కలిగి ఉన్న యుక్తి కంటే, వారు కలిగి ఉన్న సామర్థ్యం కంటే నీకు తోడుగా ఉన్నటువంటి దేవుని సామర్థ్యము బహుశక్తి కలిగింది. వారు తమ శక్తితోనూ యుక్తితోనూ కండ గుండె బలముతో ఒకవేళ పోరాడొచ్చు, కానీ బైబిల్ సెలవిస్తుంది మన పక్షమున పోరాడువాడు యెహోవాయే. ఆయనే మన పక్షమున ఉండి పోరాడుతాడు. ఈరోజు అదే మాట దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. నీ శత్రువులతో నేనే పోరాడుతాను, నీకు వ్యతిరేకంగా లేచిన వారితో నేనే పోరాడుతాను. నిన్ను వశపరుచుకోవాలి, నిన్ను నాశనం చేయాలి, నిన్ను లోపరుచుకోవాలి, నీకున్న సమస్తాన్ని కాజేయాలి అని చెప్పి ఉపిల్లూరుతున్నటువంటి వారితో నేనే పోరాడుతాను. మరి నువ్వు చేయాల్సింది ఏమిటి? విశ్వసిస్తే చాలు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నమ్మితే చాలు. ఆ రోజు హిజ్కియా మాట్లాడినప్పుడు విన్నటువంటి విశ్వాసులు లేక ప్రజలు విశ్వసించారు. ఏమని విశ్వసించారు? మా పక్షమున దేవుడే పోరాడుతాడు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నీ పక్షమున నేనే పోరాడుతాను, నీ సమస్యకు నేనే పరిష్కారం ఇస్తాను, నువ్వు కలిగి ఉన్నటువంటి అనారోగ్యాన్ని నేనే స్వస్థపరుస్తాను, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు నేనే పరిష్కారం ఇస్తాను. విశ్వసిస్తావా? నమ్మినట్లయితే బైబిల్ సెలవిస్తుంది, దేవుని మహిమను చూస్తావు.